ప్రార్థించడం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తులో మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని దేవా మీ ఆత్మచేత నడిపిస్తూ ఇంతవరకు కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవిత కాలంలో ఎప్పుడు తెలియనటువంటి భయంకరమైన దినాలను నేను చూస్తున్నా దేవా. అన్నిటిలో నాకు అనుభవాన్ని అనుదినము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కుమారుడిని క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్థితించే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో లేదా ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బయటపడుతున్న సందర్భంలో ఎంతో మంది భయంకర దిక్కు ఉంటున్నారు. చాలా మంది కరెంట్లో ఉన్నారు, ఎఫెక్ట్ అయి ఉన్నారు. మరి ప్రభుత్వాలు దేశాలు వస్తున్నారు. తండ్రి వారు నాయన మాకు తెలిసిన వారు కూడా ఏ విధంగా ఉన్నారో తెలియని పరిస్థితి ప్రత్యక్షంగా అందరినీ మీ చేతికి అప్పగిస్తే నాకు తెలిసిన వారు, మేము తెలిసిన వారు, ఏ ఒక్కరిని మేము పోగొట్టుకోకుండా ఈ లోకంలో పోగొట్టుకున్నా పరలోకంలో మేమందరం కుటుంబంగా కలిసి మిమ్మల్ని స్థితించే బాధ్యత నా అందరికీ అనుగ్రహించమని తండ్రి. మేము కేవలం వినివారు మాత్రమే అయ్యింది మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఏ వాక్యాన్నైతే వింటున్నామో దేవా, ఏ వాక్యాన్నైతే తింటున్నామో, దేన్నైతే మరి రుచి చూచి ఎదుగుతున్నామో వాటి ప్రకారంగా మేము బ్రతకగలిగే సహాయం కలిగిస్తున్నాము. అనేక మంది క్రైస్తవ సోదర సోదరి మంది ఏకదారంతో బ్రతుకుతున్నారు ఆయన. మనకి నటిస్తున్నాం. ఈ యొక్క నటనలో నుంచి జీవంలోనికి వచ్చి మా జీవితంలో మేము జీవించే బాధ్యత చేయమని ప్రార్థన చేస్తూ ఈ మహాయాగంలో పాలు పొందుతున్నటువంటి మీ పిల్లలందరినీ గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవా, భయంతో భక్తితో అనగా చెడుతనాన్ని విడిచిపెట్టి దేవా నా తల్లి సత్యానికి సాక్షులంగా స్తంభాలంగా ఉండగలిగే సంఘములో మేముండి ఎక్కబడే సంఘముగా దేవా సార్వత్రిక సంఘంలో అందరూ కలిసి బాధ్యత చేయమని ప్రార్థన చేస్తూ ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సాతాను తంత్రంలో మెరిగి జీవించే సహాయం దయచేయమని నా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను. నా ప్రియాకరము సర్వశక్తివంతుడైన మహాదేవుడైన మహోన్నతుడైన మన ప్రియ పరలోకపు తండ్రికి, ఆయన ప్రియ కుమారుడు ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రజైనటువంటి క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో వేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. లోక పాపముల నిమిత్తము కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు యేసు నామములోనే ఆయనను నమ్మిన వారికి, నమ్మాలనుకుంటున్న వారికి, నమ్మకపోయినా ఎదిరించాలనుకున్న వారికి ఆ క్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారి ద్వారా ఈరోజు మన పాట క్రీస్తు సాక్ష్యము. నేటి క్రైస్తవుల ఇది మరొక రకంగా చెప్పాలి అంటే పెద్దగా ఉంటుంది. టైటిల్ దీన్ని కుదించాను. క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతి చేస్తూ ఉన్నటువంటి నేటి క్రైస్తవుల సాక్ష్యాలు నాటి నుంచి
ఎప్పటి నుంచి అయితే ఈ సాక్ష్యాలు సంఘాలలో ప్రవేశపెట్టారో అప్పటి నుంచి యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము గల్లంతై కనుమరుగై మనుషుల సాక్ష్యాలు ఈరోజు క్రీస్తు రాజ్యంలో వెళ్తున్నాయి. దాదాపు 92లో ఈ అంశాన్ని నేను రాశాను. 92 నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లోనూ సాతాను ఏ విధంగా క్రైస్తవులను గ్రామపరుస్తూ క్రీస్తును ప్రకటించినట్టు మన చేత చేస్తున్నట్టు భ్రమిస్తూ ఏ విధంగా క్రీస్తును మన మధ్యలో నుంచి లేకుండా చేసి యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోకుండా అంటే ప్రకటించకుండా ఆయన చేసిన సాక్ష్యము, ఆయన చెప్పిన మాటలు, ఆయన బ్రతికిన విధానము, ఆయనకున్న లేఖనాల సాక్ష్యాన్ని చెప్పనీయకుండా తెలివిగా సాతాను క్రైస్తవ అంటే బోధకుల, ఎందుకంటే కారణం బోధకులు తప్ప విశ్వాసులు కాదు కనుక మనోనేత్రముకి ఎలాంటి దిద్దుతనం కలిగజేసి పెద్ద పెద్ద దుర్గాలను అట్టిందో వాటిని రోజు మనం ఊకటి వేళ్లతో సహా కూలగొట్టాల్సిన పరిస్థితి ఆసన్నమైనది. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యం కరువైపోతుంది, కొద్ది రోజులైతే ఆల్రెడీ వాక్యం కరువైపోతుంది అని క్రైస్తవ లోకంలో చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే దొంగనే అయితే కాలం ఆలోచించారు. అలా వాక్యాన్ని కరువు చేస్తున్న వాడే వాక్యం చెప్పకుండా మనుషుల సాక్ష్యాలను ప్రవేశపెట్టిన వాడే త్వరలో వాక్యం కరువైపోతుంది అని, వాక్యం చెప్పనివ్వరు అని అనవసరంగా క్రైస్తవేతరుల మీద మతోన్మాదులనే బూచి, హేతువాదులు నాస్తికుల యొక్క బూచిని చూపించి క్రైస్తవులకు క్రైస్తవేతరులకు పెద్ద అగాధాన్ని సృష్టించారు. ఇంకా సృష్టించి మధ్యలో విభేదాలు కలుగజేసి కొట్లాటలు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు. చాలా మంది పాస్టర్ల మీద దాడి, అనేక మంది విశ్వాసుల మీద దాడి, సంఘాల మీద దాడి, చర్చలు విరగొట్టడం, అలాంటి ఎన్నిటికో పునాది వేసిన ఈ సాతాను తంత్రాన్ని మనం ఈరోజు పరిశోధించాలి, ఆలోచన చేయండి. నేను ఈరోజు ఈ యొక్క ఎన్నో సభలు, ఎన్నో చర్చలలో ఆదివార ఆరాధనలు, పెళ్లిలో ప్రసంగాలు, చావు దగ్గర ప్రసంగాలు, జ్ఞాపకాల్లో కూటాల్లో ప్రసంగాలు, ఎన్నిటిలో కళ్ళారా చూసి చెవులారా వింటూ ఆత్మ పరితాపం పట్టలేక కేవలం వాళ్ళు చెప్తుంటే బైబిల్ని చదువుకోవడము, ఎందుకంటే సభా మర్యాద కాదు కనుక. అందరికీ తెలుసు, ఏ చిన్న ఆరాధన జరిగినా సాక్ష్యం చెప్పండి బ్రదర్ అనే విషయం చెప్తుంది. ప్రతి సంఘంలో ఆరాధనలో కొన్ని సంఘాలు మాయే గొప్ప సంఘం, నేనే ఎక్కబడే సంఘం అనుకుని అనేక మంది సంఘాలను అసలు క్రైస్తవులే కారు అన్నట్టు చూసే కొన్ని సంఘాలు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు అసలు సాక్ష్యాలకే ఒక గంట ఆరాధనలో. ఆలోచన చేయండి, అవునో కాదు. ప్రతి ఒక్కరు సంఘం చేసిన వాళ్ళందరూ సాక్ష్యం చెప్పాలి. చిన్న ఆరాధన అంటాడు, మళ్ళీ ఆ సాక్ష్యం చెప్పి ఆ వారం జరిగిన మేళ్ళని మాట్లాడమని చెప్తుంది. నాస్తికు ప్రసంగం దాదాపు 2 నుంచి 3 గంటల అప్పుడు ఇంటికెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇక సభల్లో కనుక మనం ఆలోచిస్తే భయంకరమైన పరిస్థితి. మహాసభల్లో 6:30 అంటారు, కనీసం పాటలు 7:30 స్టార్ట్ చేసినా
8:30 వరకు 9 గంటల వరకు పాటలు పాడి అప్పుడు ఆరాధన అని మరొక కార్యక్రమం 10-15 నిమిషాలు అయినాక ప్రత్యేకంగా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ఆలోచించాలి, ప్రత్యేకంగా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వచ్చి బ్రదర్ 10 నిమిషాలు సాక్ష్యం చెప్పారండి. సాక్ష్యం చెప్పేవాళ్ళు డబ్బులు తీసుకొని ఒక్కొక్క సినిమా యాక్టర్ కావచ్చు, లేకపోతే నేను రౌడీగా ఉంటుంది, నేను ఒక విషప్ మనిషిగా ఉంటుంది, నేను మారిపోయానని చెప్పే వాళ్ళ సాక్ష్యాలు చాలా తీసుకుని గంటలు. రోజు దేవరకొండకు వెళ్తే ఒక ఆయన సాక్ష్యం 3 గంటలు, దాదాపు 10 నుంచి 1 గంట వరకు చెప్పాడు సార్. ఇక ప్రజల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోవాలని, వేదిక మీద ఉన్న సేవకుల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించాలి. ఇలా డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు తెలిపించి ఈయన సాక్ష్యం గొప్పది, ఆయన సాక్ష్యం గొప్పది, ఫలానాని సాక్ష్యం గొప్పది అని డబ్బులు ఇచ్చి సభల్లో సాక్ష్యాలు తెప్పించి ఏది ఇంకే మారాలో మనిషి ఆ సాక్ష్యం అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యం అంటే వాక్యం. వాక్యానికి టైం ఉండదు. ఇవన్నీ చెప్పేసరికి 10 గంటలకు బయటిస్తాడు. నాకైతే చాలా చదివిస్తున్నాను, అదికిస్తే ఏం మాట్లాడతాను. ఇది వచ్చేస్తే జనాలు పొలాలకు వెళ్ళొచ్చిన పనులు చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు, లేదా కూర్చొని నిద్రపోతుంటారు. జాగ్రత్తగా మీరు గమనిస్తారు. ఒకవేళ హైదరాబాద్ లాంటి సిటీలో 10 గంటల వరకే పర్మిషన్. మీకు 9 గంటల కల్లా వాళ్ళని వదిలితే 9:30కైనా వదిలితే సిటీ కోసం ఎప్పుడైతే పోవాలి ఉంటుంది. ఒకవేళ నువ్వు 10 కాదు 10:30 చేస్తే వాడు 9:30 లాస్ట్ బస్ ఎప్పుడు ఉంటుందో చూసుకొని వెళ్ళిపోతుంది. వాక్యం వినడు. ఎందుకంటే సాక్ష్యాల వరకు పాటల వరకు ఇది తలనొప్పి పెడతారు. ఇది వాస్తవమో కాదో మీరు గుణలు మీరు చేసుకొని ఆలోచించండి. నేను ఎవరిని విమర్శన చేయట్లేదు, కానీ పరిస్థితిని చక్కదిద్ది ఎవరి సాక్ష్యం వల్ల ప్రపంచం మారాలో, మారుతుందని దేవుడు చెప్పాడో, దేవుడు నీతిని వ్యతిరేకించి వాళ్ళు తమ స్వనీతితో దేవుడికి ఎలా దూరం అయిపోతున్నారో, క్రీస్తుని ఎలా కాదంటున్నారో, క్రీస్తు వ్యతిరేకంగా మారిపోతున్నారో, ఆ విషయాలను నేను మీ ముందు పెడుతున్నాను. జాగ్రత్తగా వినండి, ఆలోచించేద్దాం. ఒక గృహప్రవేశానికి వెళ్ళినా ఇక ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏం చేశాడు, ఏంటి కథ ఆయన గురించి పొగిడి వాక్యానికి వచ్చేసరికి ఆకలి అవుతుంది కనుక తగ్గించి ఒక ముద్దు వేస్తారు. పెళ్లిలోకి వస్తే అది భయంకరమైన పరిస్థితి. అసలు పైసలు పెళ్లి చేసుకుంటారో పాస్టర్ మంది పిలుస్తారో నాకు అర్థం కాదు. కానీ వాక్యం చెప్పినవారు మనం ఒక పెళ్లికి వెళ్ళాము, తయారు చెప్పేసి 10 నిమిషాలు అంటాడు వాక్యం. మిగతా కార్యక్రమాలన్నీ బాగానే ఉంటాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి టైం అయిపోయింది అంటే వాక్యం చెప్పకుండా అడ్డుకుంటున్నది ఎవరంటే మనమే. ఎవరైతే కార్యక్రమం పెట్టుకున్నారో పెళ్లి కానీ ఏదైనా బర్త్డే కానీ వాటెవర్, అక్కడ వాక్యం చెప్పకుండా అడ్డుకునేది ఎవడయ్యా అంటే మనోడు క్రైస్తవుడు. అంటే ఈ సాక్ష్యానికి అడ్డొస్తున్నవాడు క్రైస్తవుడే తప్ప బయటలు కాదు. ఆర్ఎస్ఎస్లో బీజేపీలో ఎప్పుడు చెప్తుంటాను నేను, వీళ్ళు మనకు శత్రువులను చూపిస్తుంటారు, కానీ అపరిచితులైన శత్రువులు మనలోనే ఉన్నారు వాక్యానికి. ఎందుకంటే ఈ సంగతి నమ్మపరిచే ఆత్మ దురాత్మకు లోనయ్యారనే సంగతి, పాపాన్ని తంత్రాలను ఎరుగని సంగతి మనలోనే ఉన్నది. ఇలా ఎన్నింటిలో చెప్పగలరు. జ్ఞాపకార్థం అంటే నీతివంతుని జ్ఞాపకం చేసుకోవాలనే వాక్యం తను నీతివంతుడు ఎవరు? ఆయన గురించి బోధ చేయకుండా నీతివంతుడు ఒక్కరు లేదనే వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే అసలు చనిపోయిన వ్యక్తి నీతివంతుడా? ఒకవేళ నీతివంతుడు అని అంటే ఆడలు చచ్చిపోతే నీతివంతుడు రాలని బైబిల్లో లేదు కదా. రాష్ట్రం అసలు మనుషులు ఎలా అంటే వీడు ఎప్పుడు చచ్చిపోతాడు రా అని మొక్కముగా తిట్టినోడు కూడా ఆ రోజు మాత్రం నా సాక్ష్యం ఏమి నేను చెప్తా ఈయన గురించి అని చెప్పి ఇలాంటి మహానుభావుని నేను జీవితంలోకి వెళ్ళేది. ఈయన ఇక లేడు, ఈయన చనిపోయాడు, ఈయనకి ఈ లోటు రావడం తీర్చలేనిది
ఈయన ఆత్మకు శాంతి కలుగును గాక అని సాక్ష్యం చేసే మహానుభావులను చూస్తే ఒకటి మండిపోతుంది. ఇంకా ఎలా చూస్తాను నేను ఇలా ప్రతి ఒక్కరి అవునా కాదు నా జీవితంలో నేను కంపల్సరీ జ్ఞాపకం చేసుకుంటాను. ఎలా ఉంటుందంటే చనిపోయిన వాళ్ళందరూ మనుషుల్లోనే చెప్తారు, ఎవరు దుర్మార్గులు అని చెప్తారు. నేనైతే చూడలేదు, ఆలోచించండి. దుర్మార్గుడైనా ఇతనంత మనుషులు లేదంటాను సాంప్రదాయం పద్ధతి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అలా సంగతి తెలుసు కదా, ఆయన ఎలా చూడు, ఎలా బ్రతికాలి, ఏ విధంగా బ్రతికాలి ఆలోచన చేయాలి మనం. ఒక దగ్గర నేను విన్నాను ఏంటంటే, మా ఆయన నిజంగా బాగా తిరిగి చెడిపోయి పైసలు వెళ్ళని చెప్తున్నాడు. ఇలా ఒక ఇద్దరు అత్యంత చనిపోతే అతను చనిపోయినా చాలా మంచిది, మంచులే ముందు పోతారు అనే ఒక సాక్ష్యం ఉంటుంది. బతుకునోడు పాత్రలు పాత్రలో వెనకాల చనిపోయింది అంటే బతుకున్నోడు దుర్మార్గు, పోయినోళ్ళు మంచారు అంటే కొన్ని సాక్ష్యాలు ఎలా చెప్తున్నారంటే ఏం చెప్తున్నారో తెలియని పరిస్థితి, కానీ టైం అయిపోతుంది. అలా అన్ని సాక్ష్యాలు చెప్పి 10:30-11 అవుతుంది. ఇది జ్ఞాపకాలు వాళ్ళు. అప్పుడు వాక్యం ఏం చెప్పాలి, అసలు చచ్చిపోయినోడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏమైపోతాడు, సాగు మనిషికి వరమా శాపమా అనే విషయాలను చెప్పే టైం ఎక్కడ. కాబట్టి ఎక్కడ చూసినా మనుషుల సాక్ష్యాలు ఈరోజు రాజ్యం వెళ్తున్నాయే తప్ప క్రీస్తుని గురించిన సాక్ష్యం ఈరోజు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనుషులు తమ స్వనీతితో దేవుని నీతిని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ సాక్ష్యం ఇంటే మారుతారు, వాళ్ళ సాక్ష్యం ఇంటే మారుతారు అని భయంకరమైన కుంపనీతిలోకి వచ్చారు. ఇక మనుషుల సాక్ష్యాలు చూసి నమ్మేటైతే యేసుక్రీస్తు సాక్ష్యం ఎందుకు, అసలు బైబిల్ ఎందుకు? అందుకే ఈ రోజు వాక్యం యొక్క గొప్పతనము, వాక్యానికి ఉన్న సాక్ష్యం ఎంత గొప్పది అది కనుక మనం ఆలోచన చేస్తే, మనుషులు ఎలా మారాలి, ఎప్పుడు మారుతారు, ఎలా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, ఎలా దేవలోకానికి వెళ్తారు అనేది మీరు కనుక ఆలోచన చేస్తే అద్భుతంగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక అసలు సాక్ష్యం గురించి మాట్లాడడం ముందు మనుషులు దేవుని నీతిని ఎలా డైవర్ట్ చేశారు అంటే, మనుషులందరికీ విశ్వాసం ఎలా కలగాలి అనేదాన్ని మనం ఆలోచిస్తే రోమా పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 నుంచి యెషయా చెప్పిందని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆలోచన చేయాలి. అంటే ఈ వాక్యాన్ని ఎలా వక్రీకరించుకున్నారు అంటే, క్రీస్తుని గురించే కదా అని చెప్పేది, క్రీస్తు నాకు చేసిందే చెప్తున్నాను కదా, మంచిదే చెప్తున్నాను కదా అనే అంటే దీన్ని శాతాన్ని తంత్రము అంటారు. తంత్రము అనే పదానికి అర్థం ఏంటంటే ఉదయార్థ సాధక ఉపాయం. అవునంటే అవును, కాదంటే కాదు, స్టాండర్డ్ గా ఉండదు. 2 మార్కులతో మాట్లాడు, ఇది రైతే అది రైతే అన్నది తంత్రం. 2 రైట్లు ఉండేవి, రైట్ ఒకటే. కాబట్టి యేసుక్రీస్తుని గురించిన మాట ఎక్కడుంది అంటే బైబిల్లో ఉన్నది. ఆలోచన చేయాలి. అదే 10వ అధ్యాయం అంటుంది. అసలు నువ్వు మారాలి అన్నా, నువ్వు రక్షింపబడాలన్నా ఏముంటుందో తెలుసా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేకునని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఆ వాక్యం నీ నోట్లో ఉంది, నీ ఎదుట ఉంది, నీ హృదయంలో ఉందట. అదే నేను ప్రకటించే విశ్వాస వాక్యం. అంటే వాక్యాన్ని ప్రకటిస్తే బైబిల్లో ఉన్న యేసుని గురించిన సాక్ష్యం, యేసు గురించి రాబడిన లేఖనాలు, యేసు బోధించిన విషయాలు, అలాగే అపోస్తలుల ద్వారా చివరిగా దేవుడు హెచ్చరించిన విధానం క్రీస్తు ద్వారా. ఇది వింటే మనుషుల్లో మార్పు వస్తుంది అనేది బైబిల్ కదా. ఇప్పుడు నేను ఆలోచన, అందుకే పౌలు గారు ఆల్రెడీ హెచ్చరించారు. భిన్నమైన సువార్త అంటారు గలతీ పత్రికలో.
దానికి ఆలోచన చేసుకోండి. లైఫ్లోకి రాస్తారు. ఈ రోజు ఇది సాక్ష్యాల పేరు మీద భిన్నమైన సువార్త ఏ విధంగా వస్తుందో, అసలు ఏ సువార్త ప్రకటిస్తే మనిషి మారుతాడు దాన్ని వదిలేశారు. ఆ రోజు ఇశ్రాయేలులు కూడా శాస్త్రులు పరిశీలి తమ స్వనీతితో చెప్పినటువంటి ధర్మశాస్త్ర వివరణ వల్ల దేవునికి చూడలేదు, నశించి నాశనం అయిపోయారు, అడవిలో అయిపోయారు మొత్తానికి. ఈ రోజు కూడా ఈ శాస్త్రులు పరిశీలి అంటే బోధకులకి సొంత నిర్ణయాలతో ఏ విషయాల్లో కూడా భయంకరమైపోయింది. ఏంటంటే గలతీ 1:6 ఎప్పుడు చెప్తాను నేను, ఇవన్నీ మనకు హెచ్చరికలు. బిడ్డల మీద మెరుస్తూ ఉండాలి, ఇవన్నీ తాకుతూ ఉండాలి. ఏ మాట విన్నా, ఏ బోధ విన్నా ఎక్కడ తప్పు చేస్తున్నాడు, దేవుని మా వాక్యానికి ఎక్కడ అడ్డొస్తున్నాడు అనే ఆలోచన మైండ్ లోకి వస్తే ఎవరినైనా మనం ఇలా వారి సాక్ష్యాలను వేళ్ళని తీసేయచ్చు. ఈరోజు ఒక బాబు పంపడినా ఒక సహోదరుడు ఎపిసోడ్ 13 నేను చూసిన నరకం, నేను చూసిన పరలోకం, ఒక పెద్ద పెద్ద గ్రాఫిక్స్ తోటి ఒక ఎపిసోడ్ చూసాను. పాపను కానీ ముఖం అంత సినిమా కటింగ్ ఎందుకంటే డిజైన్, గ్రాఫిక్ డిజైన్ అట్లా ఉంటుందని ఎవరు చెప్పాడు మరి. నేను నరకాన్ని చూపించినట్టు పరలోకాన్ని కూడా చూపించిన, ఇక నరకాన్ని పరలోకాన్ని చూపించిన ఆమె ఎన్నడు మారాలి. కానీ ఆ వీడియోలు చూస్తే వేల మంది చూస్తున్నారు విచ్చలవిడిగా. అంటే సత్యానికి సంబంధం లేదు. దేవుడు ఎవరు చూడలేదురా బాబు, నరకం ఎవరు చూడలేదు, పరలోకం ఎవరు చూడలేదు ఇంతవరకు అని వాక్యం చెప్పినానుకో, దానికి లైట్లు 100 కూడా రావు. నేను నరకాన్ని చూసి వచ్చాను, నాకు దర్శనంలో నరకం కనబడింది, పరలోకం కనబడింది అంటే దానికి లైట్లు 70,000. చూసారా ఎలాంటి భయంకరమైన స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది అంటే, ఎలాంటి తప్పుడు బోధలోకి వెళ్ళిపోయింది, ఎలాంటి తప్పుడు సాక్ష్యాలలో వెళ్ళిపోయింది అంటే ఆలోచన చేయాలి మనం. అందుకనే సాక్ష్యం లేని సాక్ష్యాలను ఎవరైనా వచ్చి నా దగ్గరికి వస్తే, నేనైతే నా ఐబీటీలో ఇక్కడ నేను నడుస్తున్న ఏ సంఘం ఎన్నో కాలేజీలో ఎక్కడ మనుషులు చేసిన సాక్ష్యాలకు అసలు టైం లేదు. నీకు దేవుడు ఏమన్నా చేసినా, నువ్వు ఎన్ని మేలు పొందారని చెప్పినా నన్నా పేరు. ఇది మాత్రం సంఘంలో ఎప్పుడని ఎందుకు నీకు చెప్పింది అని వింటాడు వాడు, నాకెప్పుడు వస్తుంది అంటాడు వాడు. అర్థమైందా? ఇక ఏది చూస్తూ రాకడం బాబు నాకు ఎరిగే నేను నాకు ఎరిగే లక్షమాది అలా ఆయన కట్టగలిగింది, అంత లాభం దొరికింది మరి నాకెప్పుడు దొరుకుతుంది అనే విషయంలోనే సంఘంలో కూర్చుంటాడు తప్ప నాకు పరలోకం కావాలి ఆలోచన చేయండి. ఏదైతే సాక్ష్యాలు మోసాలు చెప్పాను నేను, ఇలాంటి లాభాల గురించి సాక్ష్యాలు చెప్తాను తప్ప ఒక్కడు నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే నాకు పాప క్షమాపణ కావాలి, నాకు పరలోకం కావాలి, నాకు నిత్యజీవం కావాలి, నేను అందుకు యేసు నమ్మాను అని సాక్ష్యం చెప్పేవాడు ఒక్కడు కాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, ఆస్తి కలిసి వచ్చింది, అవునా కదా. ఇలాంటి పనికి మాలిన అంటే సాక్ష్యాలు లేని బైబిల్ ఒప్పుకొని సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. అందుకే వీటిని ఏమన్నాడంటే, భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోతూ చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. అది గలతీ కాలంలో. ఇప్పుడు అనేకులు క్రీస్తు సువార్తను మొత్తానికి కనబడకుండా చేసి వీళ్ళ సొంత సువార్తలు చెప్పడం ప్రారంభించారు. ఆలోచన మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను నేనైనాను పరలోకము నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. నేను ఇదివరకు చెప్పిన ప్రకారం మరలా చెప్తున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-9 వచనాల్లో ఉంటుంది. 10వ వచనములు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకుని తీసుకున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకుంటున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగలనైతే
క్రీస్తు దాసులను తాకయ్యేపోదును. ఇది నా మనసులో పడుతుంది. ఇది అపోస్తలుల బోధ, ఇది సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధ. మనుషులను సంతోషపెట్టడానికి నేను వాక్యం నిర్వహిస్తాను. దేవుని సంతోషపెట్టాలి, యేసుక్రీస్తుని సంతోషపెట్టాలి. ఏ విధంగానైనా మనకు పునరుత్థానం కలగాలి, పరలోకం చేరాలి. ఇదే నేను చెప్పే వాక్యం చాలా మందికి నచ్చ వ్యతిరేకిస్తుంటారు. ఈ సత్యాన్ని 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను సుమారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య 50, 60, 70 ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలి. అదే మన కళ్ళ ముందు వచ్చి నాకు దర్శనం వచ్చింది, నాకు దేవుడు కనిపించాడు, నేను ఇలా మాట్లాడాను అలా మాట్లాడాను అనేది లక్షల మంది ఓట్లు నా ముందు అర్థమైందే కదా. టైటిల్ తెచ్చిన తెలుగులో ఓట్లు వచ్చాడు, సంలాదం చేసుకుంటున్నాను, కోట్లు సంపాదించారు. భిన్నమైన సువార్త చెప్పుతూ జనాలు ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే ఇది తీర్మా వస్తే ఫినాయిల్ తాగే రకం అంటాం. ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇది ఖండించవలసిన సమయం నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. మీరు కూడా మీ ఇష్టమైతే సిద్ధపడండి. ఎందుకంటే ఇది వాక్యం మనసులో మెప్పు పొందేది కాదు, మనసుల గురించి చెప్పేది కాదు. దేవుడి గురించి మనం సాక్ష్యం, యేసుక్రీస్తు గురించి మనం సాక్ష్యం చెప్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు సాక్ష్యం ఏది సాక్ష్యమో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే సాక్ష్యం అనే విషయాన్ని ఎలా చెప్పాలో కూడా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు సాక్ష్యం అనే దానికి డెఫినేషన్ చెప్తాను. అపోస్తల కార్యములు 2 రెఫరెన్సులు చూద్దాం. 22వ అధ్యాయం అనుకుంటాం. 22వ అధ్యాయము 14, 15 వచనాలను మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 14, 15. అప్పుడు అసలు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు ఆ నీతిమంతుని చూచుటకును, అంటే యేసుక్రీస్తుని, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించినాడు. నీవు కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయి ఉండును. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం అంటే కన్నది విన్నది, అవునా కదా? చూసింది ఏంటది, కన్నది అంటే చూసింది విన్నది చెప్పడానికి. ఎవరికి జరిగింది గురించి చెప్పాలా, ఎవరికి విన్న గురించి చెప్పాలా? యేసుక్రీస్తు గూర్చిన సాక్ష్యం ఇది. ఆయనను గురించి నువ్వు విన్నది, కన్నదానికి సకల జనుల ఎదుట సాక్ష్యం చెప్పమని పౌలుతో భక్తులు చెప్పారు. దేవుడు కూడా అదే మాట్లాడతాడు. ఎందుకంటే నీవు నాకు సాక్షి అయి ఉంటావు, సకల జనుల ఎదుట నువ్వు నాకు సాక్షి అయి ఉంటావు అని యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఎన్ని శ్రమలు అనుభవించాలో చెప్పాడు. అందుకే రాజుల ఎదుట, అధిపతుల ఎదుట, అందరి ఎదుట క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు గట్టిగా. అపోస్తలులు కూడా అంతే పని చేశారు. ఈరోజు పెళ్లికి వెళ్ళాను నేను. అక్కడ పాస్టర్ గారు వచ్చిదే లేటు, తొందరగా వాక్యం చెప్తానంటే, నా పెళ్లిలో నేను ఇట్లున్నాను, నేను ఎప్పటికీ ఎంగును, నా పెళ్లి జరిగి 2 ఏళ్ళు అయింది, మా ఆవిడ నేను 12 ఏళ్ళ బ్రతుకుతున్నాను, నేను బయలుదేరాలంటే నా మరదలు మా మనమరాళ్ళు ముద్దు పెట్టుకొని కానీ నేను బయలుదేరను అని ఒకటి చెప్తాను. ఆలోచన చేయాలా? లేకపోతే కూడా పాలోడు రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు, మొత్తం కలిగిస్తుంటారు. ప్రసంగం చేయాలంటే ఇది కాసింది. పెళ్లిలో అసలే తీసుకో, అవునా కదా? వాక్యం చెప్పడం తెలియదు. ఇలా ప్రతివారు బోధకుడు, నేను పలానా వాడి నుండి, నేను దుర్మార్గం నుండి ఇదిగో చూసుకోలేను, ఈ ఊరికి వచ్చేటప్పుడు చెప్పులు కూడా లేవు నాకు, ఈ రోజు మరి ఏసీ కార్లో తిరుగుతున్నాను, దేవుడు నన్ను బహుగా ఆశ్రయించాడు. ఇలాంటి సాక్ష్యాలను చూస్తే ఇక మనిషి ఎన్నడూ మారుతాడు అనేది నా ఆలోచన. ఎందుకు చెప్తున్నానంటే అపోస్తలుల సాక్ష్యం ఎలా ఉంటుందంటే, యోహాను గారి సాక్ష్యం చూసిన తర్వాత పేతురు గారి సాక్ష్యం గురించందా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలను చదువుకుందాం. చాలు, మొత్తం 7-10 వచనాలు ఉన్నాయి కానీ చూద్దాం.
జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో నేటి వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతికి దేనిని తాకిస్తున్నామో అది నీకు తెలియజేస్తున్నామో. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానిని నీకు తెలియపరుచుతున్నామో. అంటే యోహాను గారు ఎలాంటి ఏంటి, నా సంగతి ఎలా ఉండే, నా సంగతి ఎలా ఉండే, ఇవన్నీ లేవు. మేము క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాము. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తుని మా అమ్మని గురించి మేము ప్రకటించడం లేదు, క్రీస్తు ప్రభు అని మేము ప్రకటిస్తున్నాము అనే ఆలోచన కనుక మీకు వస్తే ఈ రోజు చెప్తున్న సాక్ష్యాలు క్రీస్తు సాక్ష్యాన్ని ఎలా కనుమరుగు చేస్తున్నాయని. క్రీస్తు సాక్ష్యం అంటేనే వాక్యం. క్రీస్తుని గురించిన సాక్ష్యం ప్రవచనకారం అంటే ప్రవక్తలు ప్రవచించిందే, క్రీస్తు చెప్పిందే, అపోస్తలులు చెప్పిందే. క్రీస్తుని గురించిన సాక్ష్యం అంటే వాక్యం. వాళ్ళ ద్వారా దీన్ని ఈ రోజు గల్లంతు చేస్తున్న ఈ క్రైస్తవులను గురించైనా మనం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా, తమంతట తమను గురించి తాము సాక్ష్యం, తప్పుడు సాక్ష్యాలు. ఒక దగ్గర 15 నిమిషాలు చెప్తాడు, ఒక దగ్గర అరగంట చెప్తాడు. ఆడ ఒక గంట చెప్పిన ఉన్నాడు, ఒక 3 గంటలు చెప్తున్నాడు. పనికి మానేవన్నీ ఏ విధంగా ఉంటాయో మీరు ఒక్కొక్కసారి ఆ సాక్ష్యాలను వింటే అదే సాక్ష్యమే మీరు 3-4 ప్లేసులలో వినండి, ఒళ్ళు మండిపోతున్నాం. కానీ ఏం చేయలేము. ఎందుకంటే ఈరోజు మీటింగ్ చెప్పేవాడు ముందు పాస్టర్కు వాక్యం చెప్పే వాడికంటే ముందు సాక్ష్యం చెప్పేవాడికి ఎక్కువ విలువిచ్చి, వాడికి మంచి హోటల్లో పెట్టి డబ్బులు ఇచ్చి ఆలోచన చేయాలి మీరు. ఒక దగ్గర ఒక సోదరుడు అయ్యా నేను మీలోని సార్ నాకేం లేదు, సహాయం చేయండి అంటే, సరేలే పక్కలేదు కదా అని నేనే డబ్బులు ఇచ్చి వెళ్ళాను. నా కళ్ళ ముందు సాక్ష్యం చెప్పిన వాడికి నా డబ్బులు తీసి ఇంకో 5,000 ఇచ్చి వాడికి 10,000 ఇచ్చి పంపించాను. నాకు ఇస్తున్నా, నేనేమో వాక్యం చెప్పాను, అప్పుడు సాక్ష్యం చెప్పాను. దేనికి విలువ ఉంది అంటే ఈరోజు వాక్యం కన్నా సాక్ష్యాలకు విలువ ఎక్కువైపోయింది. ఈ దారుణాన్ని ఈరోజు క్రైస్తవ్యం ఖండించాల్సిన అవసరం ఉంది. వాక్యం స్థానం ఇవ్వాల్సిన అవసరం ప్రతి క్రైస్తవ కుటుంబం లేదు. ఎందుకంటే వాక్యం కావాలి, మారుమూలకి పొందాలి. మనకు వచ్చిన వాళ్ళు చుట్టాలు వచ్చినా ఎవరొచ్చింది. పెళ్లికి వచ్చారనుకోండి, పెళ్లి లేట్ అయిపోతే పాపం అన్యులు ఎవరైతే వాక్యం వినాలో అక్కడ వెళ్ళిపోతాడు టైం తీసుకుని. వీళ్ళు మళ్ళీ ట్రాఫిక్ 2:30 కొట్టారు. వాళ్ళు ముహూర్తము టైం తీసుకొని పాపం వస్తే వాళ్ళకి వాక్యం వినిపించే దశలు. సో ఈ విధంగా సాతాను ఎంత దెబ్బ కొడుతున్నది అంటే క్రైస్తవుల ద్వారా, మరొకరి ద్వారా అయితే కష్టం. ఒక ఆయన వచ్చి వేరే అనే మతస్థులు వచ్చాను, మనకు మతం శక్తి ఎవడింటుంది. మరొక విషయం చెప్తాను. ఈ కుల వ్యవస్థ క్రైస్తవ్యంలో ఎలా పాటించిందంటే, అలానాయన బ్రాహ్మణుడు అండి, అలానాయన రెడ్డి అండి, అలానాయన ఖమ్మం నుంచి వచ్చాడండి, విముఖ కులం అండి, ఆడికి విలువ ఇస్తున్నాడు తప్ప అసలు నీ కులం తక్కువగా ఎవరు చెప్పాడు? నువ్వు తక్కువగానే ఎవరు చెప్పాడు నీకు? ఎవడో 5,000 ఏళ్ళ చెప్పి మనవాళ్ళు చెప్పిండు. వారి అనాగరిక కాలంలో చెప్పింది మీకెందుకు? దాన్ని అంతా తీసేశారు కదా. రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరం సమానమే కదా. మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంత కష్టపడి మనకి రాజ్యాంగాన్ని ఇచ్చి అసమానత వ్యక్తి చేయాలంటే మనమే క్రైస్తవులకు వచ్చిన కుల బుద్ధి చేస్తున్నాం. మనం తక్కువ వాళ్ళం, వాళ్ళు ఎక్కువ వాళ్ళు. ఎవరు చెప్పండి? అంటే వాళ్ళకి ఎక్కువ ఆలోచన చేస్తే అబ్బు ఫలానాయన అంటే ఎవరు చెప్పారు నీకు ఎక్కువ అంటే. అలాంటి తారతమ్యాలతో కూడా మనుషులకు విలువనిచ్చే పరిస్థితి వచ్చింది. కానీ క్రీస్తుకు విలువనిచ్చే పరిస్థితి లేదు సంఘాలలో, లేక భ్రష్టత్వంలోని పొందిపోతుంది. ఈ భ్రష్టులను ఈరోజు తరిమికొట్టాల్సిన పరిస్థితి. అందుకనే ఏమంటారు అంటే, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూసి, అసలు నిత్య జీవాన్ని మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు. అంటే నిరక్షరాలు జీవము కనబడేనంటే దానిని మీకు తెలియపరుస్తున్నాము. మాతో కూడా నీతిని
సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినేదాన్ని మీకు తెలియజేస్తున్నాము కదా. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన ఇతర తండ్రితో కూడాను కామగా ఉండాలట. లేకపోయినా ఆయన కుమారుడైన క్రీస్తు తోడను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణం అవుటకై నేనీ సంగతులను చూసారా, మన సంతోషంగా నెమ్మదిగా ఆనందంగా ఉండాలి అంటే ఈ సాక్ష్యాన్ని మీరు నమ్మాలి, ఈ సాక్ష్యాన్ని మనం ప్రకటించాలి. అంటే ఆనాటి అపోస్తులకు నేటి క్రైస్తవులకు క్రీస్తు ఆజ్ఞాపించింది, దేవుడు ఆజ్ఞాపించింది. నువ్వు సంఘంలో చెప్తావా, సభల్లో చెప్తావా, ఎక్కడ చెప్తావా, ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాలి అనేది కనుక మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఆలోచించాలి. 10వ అధ్యాయము 34 నుంచి 43 వచనాల్లో అద్భుతమైన ఆజ్ఞను దేవుడు మనకి ఆనాటి అపోస్తుల ద్వారా సార్వత్రిక సంఘంలో రక్షణలో ఉండాలనుకున్న క్రైస్తవునికి, రక్షించబడి ఎత్తబడాలనుకున్న సంఘస్థులకి రాసిన అద్భుతమైన వాక్యం. అందుకనే నేను ఎప్పుడు చెప్తాను, అపోస్తుల బోధలో ఉండండి అని. ఆ రోజు అపోస్తుల కార్యాలు 2లో ప్రారంభ సంఘం అపోస్తుల బోధి ఎందుకు, సహవాసం ఎందుకు, రొట్టె తప్ప ప్రవక్తల బోధి ఎందుకు లేదు. నేను ఎప్పుడు చెప్తున్నాను అదే, ప్రవక్తల బోధ అవుట్డేటెడ్. ఈవెన్ యేసుక్రీస్తు బతుకున్నప్పుడు చేసిన బోధ కూడా కొన్ని అవుట్డేటెడ్. తెలుసుకోవాలంటే చాలా ప్రసంగాలు విన్నాను, మరి ఒకలాంట్లో కాదు అని ఆలోచన విన్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఈ రోజు ప్రపంచంలో క్రైస్తవ సంస్థలు, సంఘాలు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఎంత దుర్మార్గమైనవో, ఎంత పనికి మాలినవో ఈ రోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొర్నేలియసు పేతురు గురించి మాట్లాడుతున్నాను. 10వ అధ్యాయంలో కొర్నేలియసు భక్తిపరుడు, అందులోనైనా నీతిమంతుడు, అంటే పాపం చేసిన వాళ్ళకి అయినా ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. లేకపోతే ఏకే మార్గం కనుక క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ లేకపోతే రక్షణ దొరుకుతుంది. కనుక రక్షించబడాలంటే ఒక 8వ అధ్యాయంలో ఒక మంత్రి తీసుకుంటాడు. ఆలోచన చేస్తే ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన కంపల్సరీ కొర్నేలకు దర్శనం వస్తుంది, పేతుడిని పిలుస్తారని. పేతుడికి దర్శనం వస్తుంది, పలానాలు వస్తారు దగ్గర ఆయన ఇంటికి చూసారా పరిస్థితి, చూసారా ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా. మనోడు సాక్ష్యం చాలా రాత్రి నాకు దర్శనం వచ్చింది, దేవుడు మాట్లాడాడను, యేసు మాట్లాడాడను. నాకు ఆ దర్శనంలో మీ ఇల్లు చూపించాడు, మీ ఏరియా చూపించాడు. ఎందుకంటే బాగా డబ్బున్నోడు, కొంచెం భక్తికరుడనే పేరున్నోడు, పాస్టర్లకు మంచి సహాయం చేస్తాడనే పేరున్నోడు ఇంటికి. అప్పటికే ఆ ఊళ్ళో ఎన్నో సంఘాలున్నా అక్కడికి వెళ్ళి నాకు దేవుడు కనిపించి నీళ్ళు చూపించాడు, మీరు చాలా భక్తిపరులని తెలిసింది, కాబట్టి మీ ద్వారా ఈ ప్రాంతంలో సరి అయిన సువార్త జరుగుతుంది అని నాకు అనిపించి దేవుడు నాతో చెప్పాడంట. అప్పుడు అమాయకుడు అంతవరకు వాళ్ళ సంఘం దేవుడు నాతో మాట్లాడటానికి తీసుకోవడానికి చెప్పరాదు. ఎందుకంటే వాక్యం కొట్టారని చెప్తారు పెద్ద పెద్ద శిక్షిస్తారు. మీరు కనుక ఆలోచిస్తారు బ్యాప్టిస్ట్, సిఎస్ఐ ఇలాంటి వార్తలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ మాయ వల్ల ఏం చెప్తున్నారంటే అందులోకి బయటకు వచ్చి ఆపోజిట్ గా తెచ్చినట్టేసుకో. ఇప్పటికీ ఆలోచించాలి కదా, ఇలా వచ్చింది నాకు దేవుడు చూపించాడని అన్నప్పుడు ఆ ఇంటి ఆయన కూడా దేవుడు చూపించాలి కదా, పలానాడు వస్తాడు నీకని. ఇక్కడ ఎంత అమాయకంగా మోసపిస్తున్నారు అంటే భయంకరమైన పరిస్థితి. అందుకే ఇప్పుడు ఇద్దరు పిలిచిన తర్వాత పేతురు నోరు తెరుస్తున్నాడు, నేను ఇక్కడ కూలిమామైనా నువ్వు చెప్పు మరి అని. అంటే 34 నుంచి దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాళ్ళని ఆయన అంగీకరించడు. ప్రతి జనంలో నీతిగా నడుచుకుంటున్నారంటే కొరమేలు కన్నుడైనా పర్లేదు, దేవుడు ఆయన దగ్గరికి పంపిస్తున్నాడు మనుషులండి. ఎవరి దగ్గరికైనా పంపిస్తాడు దేవుడు, ఎందుకంటే రక్షణ పొందుతున్న వారిని
ప్రభువే ఒక చోట చేస్తాడు అని ఆయన ఆకర్షణలో ఉంటే ఎవరు తప్పించుకోలేడని ఆలోచన చేద్దాం అని చెప్పి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడి సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేళ్లకు వర్తమానం మీరు ఎరుగుదరు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదేయంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేదనగా కొన్ని చెప్పాడు, మీరు చెప్పండి మిమ్మల్ని దేవుడు పంపించినారు కదా అని. అప్పుడు చేతులు చెప్పాలి కదా, నేను గలిలయ ప్రాంతంలో చేపలు పట్టుకుంటుంది, ఏ రోజు కూడా చేపలు దొరకలేదు నాకు, కానీ నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తే చేపలు దొరికింది. అవును కదా, అన్ని విడిచిపెట్టి వచ్చాను, నాకు బోళ్ళు రాస్తుండే, నాకు మంచి ఉద్యోగం ఉండే, ఇవన్నీ వదిలేసి నేను సేవకు వచ్చాను అనే కథ లేదుగా. అది వాస్తవమైన నిజంగా నువ్వు ఇచ్చేసినా అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రసంగం మొత్తం ఇదే జరుగుతుంది. చివరికి వాక్యం 10-12 కొత్త ప్లేస్. యేసుని గురించి చెప్పరా నాయన, నీ గురించి ఎందుకు? ఇక్కడ నా గురించి చెప్పి నీ గురించి మనుషుల గురించి చెప్పడం మూలన వాక్యం కరువైపోయింది. ఏ వాక్యం విని వారాలో ఇప్పుడు వాళ్ళకి ఏ వాక్యం చెప్పాలో చూడండి. ప్రారంభం కనుక ఎలా మారాలో చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. ఇదే క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు ఆలోచించేద్దాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించడానికి దేవుడు ఆయనకు తోడై కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపడుతూ సంచరించడం ఆ రోజున పరిస్థితి. తర్వాత ఆయన చెప్పిన ఆజ్ఞల గురించి చెప్పుకుంటారు. కొంత దూరం ఈ సాక్ష్యంలో ఉన్నది. ఆలోచన చేస్తే ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులు. ఆయనను వారు మానవ వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినంలో లేచి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానం విధించుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు ఆయన అనుగ్రహించిన. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢమైన సాక్ష్యం ఇవ్వవాలని మాకు ఆజ్ఞాపించను. ఆయన అందరికీ ప్రభు, ఆయన దేవుని కుమారుడు, మన పాపం నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేవబడ్డాడు. ఇది క్రీస్తుని గురించిన సాక్ష్యం. ఇప్పుడు చెప్పాలంటే బాధ, కానీ ఏం చెప్తాం? ప్రతి ఒక్కరు యేసు ప్రభువే దేవుడు, మహాదేవుడు, మహామహాదేవుడు అని ప్రకటించుకుంటూ వచ్చి భిన్నమైన సువార్త, సర్వ పాప పరిహారార్థో ఏదో ఉంటుంది కదా, ఆలోచన రక్తపోషణం అవశ్యం, భద్రత్వం, పరమాత్మానం, పుణ్యదాన బలియాగం అని వేదాల్లో ఉంచిన తెచ్చి దేవుడే బలైపోయాడు కనుక ఈయన దేవుడు అనే పరిస్థితి వచ్చింది. కానీ యేసు రక్తము, దేవుని కుమారుడైన యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి విడుదల చేస్తుందనే సాక్ష్యం. ఎందుకంటే బైబిల్ పక్కన పెట్టి ఎక్కడో వేదాల్లో ఉన్న తప్పు శ్లోకాన్ని తీసుకొచ్చి సువార్త ప్రకటిస్తుంది. ఇది క్రీస్తుని సాక్ష్యాన్ని మరుగు చేసి క్రీస్తు సాక్ష్యం ఒరిజినల్ గా బైబిల్లో ఉన్నది చూసారా? ఏ విధంగా మోసపుచ్చుతున్నాడో సైతాన్ని, ఏ విధంగా మోసపోతున్నాడో సోదరులు మీరు గమనించగలిగితే అద్భుతంగా ఉంటుంది. అందుకే దేవుని పిల్లలారా, నాకు ఎవరి మీద బాగలేదు కోసం మనం క్రీస్తుని ప్రకటించడం మానేసి, క్రీస్తుకున్న సాక్ష్యం ఎంత గొప్పదంటే, యోహాను గారు రాసిన సువార్త ఆయన ఇచ్చిన సాక్ష్యం 5వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంపుచు వాటిని పరిశోధించున్నారు. ఓకే, అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి. అందుకే లూకా 24:44 అంటాడు, ప్రవక్తల గ్రంథముల యందును కీర్తనల గ్రంథమందును అంతటా నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని మీతో చెప్పాను కదా, ఇప్పుడు నెరవేరినవి, అందుకే నేను పైకి వెళ్ళిపోతున్నా. ఇది సాక్ష్యం.
తెరను తెరగా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అంటే ఆ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే చెరిందో, ఏదైతే పాపం అనే తెర కింద వాళ్ళు బందికానాలు ఉన్నారో అది నేను పట్టుకొని వెళ్ళిపోతున్నానని అపోజిషన్ పౌల్ ద్వారా ఎక్స్పీరియన్స్ చెప్పారు. అది మనం చెప్పారు. కానీ ఇప్పటికీ ఇంకా ధర్మశాస్త్రం ఉందన్న వాడకు భిన్నమైన సువార్త. సున్నతి చేసుకుందాము అని అడగకూడదు, కనుక చేద్దాము అని అడగకూడదు. ఆమెకు భిన్నమైన సువార్త. ఎందుకంటే దీన్ని చూపించే మళ్ళా మనల్ని డైవర్ట్ చేసేవాడు. మనుషుల యొక్క మతి నుంచి పుట్టిన మతి సిద్ధాంతాలకు ఈరోజు క్రైస్తవ్యం విలవిలలాడి ప్రమాదము అంశన కొట్టుని అంటున్నా. ఈ సందర్భంలో సత్యం చెప్పకపోతే దేవుడు మనల్ని క్షమించడు కనుక మన సాక్ష్యాలు బంద్ చేసి జాగ్రత్తగా క్రీస్తుని గురించిన సాక్ష్యం మనం చెప్పవలసి ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు సాక్ష్యం చెప్పావు అనుకో, దానికి సాక్షులు ఉండాలి. మీ అందరి మనసులో ఇవన్నీ బాగానే ఉన్నాయి బ్రదర్, మరి పౌలు సాక్ష్యం చెప్పాడు కదా, పౌలు సాక్ష్యం ఇస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాడు, ఏ సందర్భంలో ఇచ్చాడు అనేది మనకి జ్ఞాపకం లేకపోతే మనం అయిపోతాం. ఎందుకంటే పౌలు ఎలా మారాడు, ఎందుకు మారాడు, యేసు ఆయన ఎందుకు పట్టుకున్నాడు, దేవదర్శనం వల్ల ఆయన మొత్తం సంగతి ఎందుకు చెప్పాడంటే ఇప్పుడు మనం ఆలోచించాం కదా. పౌలు సాక్ష్యం మీరు కనుక ఆలోచిస్తే అదే 22, 26 అధ్యాయాల్లో 3 సార్లు చెప్తాడు. ఎందుకంటే పౌలు యూదా మతాన్ని చెడగొడుతున్నాడని ఒకప్పుడు యేసు క్రీస్తు నేరం మోపి ఎలాగైతే ఆయనను పిలిచేశారో ఈయన మీద కూడా వ్యవదూషణ కార్యక్రమం, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడనే బోధ మీద అరెస్ట్ అయ్యి శిక్షకు పోతున్నాడు. అప్పుడు యేసురావు చెప్పినట్టు నువ్వు రాజుల ఎదుటను అనేక మంది వారి ఎదుట నువ్వు నాకు సాక్షిగా పోయి ఉంటావు అని గట్టిగా నువ్వు చెప్పుకోని అంటాడు. అపత్ర కార్యాలు 24 నుంచి 22 నుంచి మీరు తీసుకొని మొత్తం జరిగితే మీకు అర్థమవుతుంది. చదవండి, సోమవారం ఈరోజు చదవండి. ఆయన ఎందుకు చెప్పాడు అంటే, మీరు తెలిసి అధ్యక్షరాజా నేను ఎలాంటి ఉన్నావు, ఈ మత ప్రవేశిస్తున్నా ఎలాంటి ఉన్నావు, ఏ విధంగా నేను చెప్తున్నాను. కానీ ఒకరోజు నన్ను మధ్యాహ్నం వెళ్తున్నప్పుడు నన్ను అరెస్ట్ చేద్దామని వెళ్తున్నప్పుడు నాకు ఆకాశంలో వెలుగు కనిపించింది, నా కళ్ళు పోయినాయి, నా తర్వాత నా మొత్తం దగ్గర తీసుకెళ్లారు అని చెప్తారు. నేను అలా మార్పు చెందాను కావాలంటే ఇది అవునో కాదో దానికి సాక్షులు ఉన్నారు. నా వెంబడి ఉన్నోళ్ళు, నేను మాట్లాడుతున్నా నా స్వరం విన్నారు, నాతో మాట్లాడిన వాడి స్వరం లేదు, లేదా నేను చూసిన వెలుగుని చూశారు కావాలంటే నాతో పాటు ఉన్నోళ్ళు ఇప్పటికీ బతుకున్నారు అంటే నా సాక్ష్యం సత్యం అనడానికి సాక్ష్యం ఉంది మళ్ళీ. అందుకే నేను చెప్పేది ఏంటంటే సాక్ష్యము లేని సాక్ష్యాలు అవసరం లేదు. నాకు దేవుడు కనపడాలి, అది మనసులో పడ్డది అనుకో, నీకు దేవుడు కనపడాలంటే ఎక్కడ కనపడుతుంది? ఆకారం అనేది కనబడేది ఎక్కడికి, కానీ ఇది మైండ్ లో అనుకుంటాడు, నా మనసులో అనుకోవాలంటే అట్లే అనుకుంటే మధ్యలో కనబడుతుంది. ఉపయోగ సింహాసనం, ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మాంచి సింహాసనంలో ఒక వృద్ధులు ఉన్నాడు, తెల్లని వెంట్రుకలు ఉన్నాయి, ఆయన కాళ్ళు ఇలా ఉంటాయి, బంగారంతో ఉంటాయి, మండుతున్న నేత్రాలు ఉంటాయి అనేది ఏదైతే వివరణ ఉన్నాడో సేమ్ అలాగే కనబడుతుంది. అయితే నాకు దేవుడు కనిపించానంటే అసలు ఏ కాలం అందైనాను మీరు దేవుడు చూడలేదు రాని ఏది సాక్ష్యం, ఏది చెప్పిన మాటకు విలువ ఉండదు. ఇక ఈడిదే ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను దేవుని చూశానంటాడు. ఇది సచ్చిన మార్గం. ఎలా ఉంటుందంటే మధ్యరాత్రి మేము అనుకున్నాం, ఈ అంతా వెలుగొచ్చింది, అప్పుడు అయింది, తెల్లగా నా చెవిలో వినబడింది. వినబడంగానే నేను లేచి చూసేదాన్ని, కాలు మొక్కలు కనబడలేదు, ఓన్లీ కాలే మా ఇల్లు అంటుంది. దాన్ని పట్టుకున్నానండి వెళ్ళను అంటే యాకోబు సంగతి గుర్తొస్తుంది. ఆలోచన చేయాలి కదా, సాక్ష్యం ఏది? నిజంగా వెలుగొచ్చి చూసి మాట్లాడి మీ చెవిలో వినిపించింది అనడానికి సాక్ష్యం ఉండాలి. పక్కలు మనం నువ్వు చెప్పే సాక్ష్యానికి సాక్ష్యం ఉండాలి. అంటే క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతి చేస్తున్నటువంటి క్రైస్తవుల సాక్ష్యాలను ఎందుకు ప్రవేశపెట్టారు అంటే, నిజంగా అరే మార్పులనే ఒక మంచి గుణంతో మన పెద్దలు పెట్టుంటారేమో కానీ అది వాళ్ళ మైండ్ సెట్. అంటే మనుషులు కల్పించిన పద్ధతులను అవి ఈరోజు దైవోపదేశంలో కిందికి వచ్చాయి తప్ప దైవోపదేశం కరువైతుంది. ఇంకా రాను రాను ఈ సాక్ష్యాలకి ఎక్కువ టైం పడుతుంది. ఈరోజు ఈ మధ్యలో
లాభాలు ఎక్కువనే కదా సినిమా యాక్టర్లు, సింగర్స్, డాన్సర్స్. అదో ఎందుకంటే సాక్ష్యం ఇస్తే మొన్న ఒక దగ్గర ఆయన నిలిచి ఆయన సాక్ష్యం చెప్పిందంటే బ్రదర్ ఆయన ఎంత సాక్ష్యం అడుగుతున్నాడు, ఎంత డబ్బులు అడుగుతున్నాడు, చాలా డబ్బులు అడుగుతుంది. మరి అడుగుతుంది మరి ఇంకా ఆ బిజినెస్ కంటే ఈ బిజినెస్ ఎక్కువ అయిపోయింది కదా, ఇందులో లాభం ఎక్కువ ఉన్నది. ఆలోచన చేయాలి కదా. కోటీశ్వరులు అయిన ఉన్నాడు తప్పుడు సాక్ష్యాలు చేసి, నేను గుళ్ళో నన్ను బంధించారు, మరి దేవుడు యేసుప్రభువే వచ్చి నన్ను విడిపించాడు అనే సాక్ష్యం అనగానే 3 మంది నమ్మేశారు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు. ఆలోచించారు కదా. నిజంగా బైబిల్ అడుగు సాక్ష్యం ఇది. ఒక మంచి కథలు కొని ఇది ఒక లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నారే తప్ప సాక్ష్యాన్ని. ఆ సాక్ష్యాలు సీడీలు అమ్ముకున్నారు, ఆ సాక్ష్యాలను బుక్కులు అమ్ముతారు, ఆ సాక్ష్యాలను పాటల రూపం అమ్ముకుంటాడు. ఈ సాక్ష్యాలన్నీ ఈ రోజు రాజ్యం వెళ్తున్నాయి. ఎంతగా తీసుకురాజ్యం మరుగున పడిపోతుంది. ఆలోచన ఎందుకంటే ఏతులను జైల్లో వేశారు. అది అక్కడికి ఎవరెళ్ళారు ఆయన నిర్మించుకోవడానికి దేవదూతలు వెళ్ళాయి. ఒక దేవదూత వెళ్ళి మొత్తం తాళాలు వాళ్ళు కూడా తీసుకొచ్చి పేతురు లాంటి మహానుభావుడు పరలోక రాజ్యపు తాళం చెవులు నీకు ఇస్తాను, నీ చేతిలో నీ బండ మీద సంఘాన్ని కడతామన్న యేసు స్వామి పేతురు నడిపించడానికి పరలోకం నుంచి రాలా, కేవలం దూతను పంపించారు, దూత తీసుకొచ్చింది. అది సాక్షులు ఉన్నారు. అది రాయబడింది బైబిల్లో. నిన్నిడిపించడానికి యేసుక్రీస్తు రావడం శిక్షలు చెప్తే మన వారు కదా. మనకు జరిగే విషయంలో చెప్తే వాళ్ళకి మేలు జరుగుతుందేమో అని మన ఆలోచన. ఒకవేళ మనకు బాగా అనిపించినా, ఎందుకంటే ఎవరి నీతి వారికి బాగానే ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ అది దేవుని నీతి దగ్గరికి వస్తే మృతి బిడ్డలుగా మారుతుంది అనేది మనకు పాత నిబంధనలో సాక్ష్యం ఉంది. మీరు అనుకున్నది మీ నీతి నా నీతికి ఆకాశానికి దేవుడికి ఉన్నంత తేడా ఉంటుందని యేసుప్రభు ఆ రోజు దేవుడు చెప్పారు కనుక యేసుప్రభుకి సర్వలోకానికి ప్రవేశిస్తుంది. నా సువార్తను ప్రకటిస్తున్నాడు, అది మానేసి మరి యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నాం అంటే అది క్రైస్తవ్యానికి భిన్నంగానే. ఈరోజు నీకు జరిగినట్టు నేను చెప్పొద్దా బ్రదర్, నేను చెప్పి పరుచుకున్నాం అనుకున్నా, నా సాక్ష్యం చెప్పదంటే నీ సాక్ష్యం చేసుకోకుండా కదా. యేసుప్రభు గురించి వినమానాలే తప్ప నీ గురించి ఉంటే రేపు నువ్వు పడిపోతావు. వాళ్ళకి తెలియాలి కదా. కొత్తలో బాగానే ఉంటుంది, మళ్ళీ శరాబాబులే సాక్ష్యం ఇచ్చేవాడు ఉంటాడు. అసలు ఈ దగ్గర నేను ఖమ్మం జిల్లాలో చూశాను, గ్రామంలో అరగంట సాక్ష్యం ఇచ్చాడు నా వాక్యానికి అండేసి. కొన్ని అనుకున్నా నేను ఇలా మారాను, అలా మారాను, ఇలా మారాను, అలా మారాను అని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన డబ్బులు ఇచ్చి పంపించాడు. ఆయన అడ్రస్ ఇచ్చాడు. ఎప్పుడైనా వస్తే మా ఊరి సైడ్ వస్తే నాకు ప్రార్థన చేయండి అన్నాడు. మధ్యాహ్నం వెళ్ళాను, వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేస్తాను అతని పేరు అబ్రహం. అదే తెలియదు కదా. అది ఎప్పుడు కాదు, నేను 20 సంవత్సరాలు అవుతుంది మర్చిపోయాను. ఆ ఊరు మర్చిపోయినా ఆయన ఎవరో మర్చిపోయినా అందులో పెట్టింది. కానీ వాస్తవం ఏంటంటే అలా నాయన ఇల్లు ఎక్కడ అని అడిగితే నా ఇంటి నిండోడు ఎవరు కావాలంటే అలా నాయన కావాలంటే ఆడెందుకు సార్ అన్నాడు. ఆయన నాకు ప్రాబ్లం అవుతుంది, ఇది సమస్య భక్తులు, ఇంత చరిత్ర ఉన్నది, ఇంత గొప్పగా సాక్ష్యం చేశారు. నేను వాడు అంటే వాడు అంటే ఆయన రమ్మన్నాడు అండి, సాధ్యం చేసుకోమన్నాడు, నన్ను సాక్ష్యం చేశాడు. ఎదురించుడు ఏమన్నాడంటే వారు వీరే దొరికారట. మా ఊర్లో వీరే దొంగ నంబర్ 1 ఇచ్చారు పొందడం. ఇది ఈ ఎదుటి వాడు చేశాను. నిజంగా నీకు నువ్వు చెప్పాలి కాదు, ఈ ఎదుటోడు చెప్పాలి, ఈయన భక్తుడు అండి, నిజంగా యేసుక్రీస్తున్నాడు, యేసుక్రీస్తున్నా బ్రతుకుతున్నారు, ఈయనను బట్టి యేసుక్రీస్తున్నాం వచ్చండి, ఈయన మాటలను బట్టి ఆయన సాక్ష్యం ఉన్నాను. ఆనాడు మొదటి శతాబ్దంలోని కాలం మనుషులు అందరి చేత దయ పొందిన సంఘం, బయట వారి చేత దయ పొందిన సంఘం, బయట చూసి ప్రవర్తన బ్రతుకులు చూసి ఇంకా మాట చేత కానీ చేత కానీ మీరేమి చేసినా నువ్వు యేసుక్రీస్తు ద్వారా తల్లి ఏదో చెప్పించమంటే వాళ్ళని చూసి అనేక సంఘంలోకి వచ్చారు. ఈ రోజు నీటి సాక్ష్యం వాళ్ళే పొందగలిగిన పాపం అంటే వారే పాపం చేస్తారు. మన మీద సానుభూతి కూడా ఎందుకంటే
మనం ఆరాధన అయ్యాక భక్తి పాటలు ఆరాధనగానే తీసుకుంటారు. మీరు వారు పచ్చి బూతులు వేడికైనా చెప్తాను. ఆలోచన చేస్తే ఈ రకమైన సాక్ష్యాలతో మన పరువు అవుతుంది, మన క్రీస్తు నామం అవమానపరచబడుతుంది కనుక మనకు ప్రత్యక్షంగా మనం నిలబడి ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి. మనము నోటితో చెప్తే అది సెల్ఫ్ డబ్బా. మన గురించి ఎదుటి వారు చెప్పాలి. యేసుని గురించి ఒక్కొక్కరికి సాక్ష్యం ఇచ్చారు. యేసుని గురించి యేసు సాక్ష్యం ఇచ్చారు, యేసుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చారు. అందుకే యేసుక్రీస్తు సాక్ష్యం గొప్పది. యేసుని గురించి శతాబ్ది గారి సాక్ష్యం ఇచ్చారు, యేసుని గురించి యోహాను సాక్ష్యం ఇచ్చాడు, సభాపతి నుంచి యోహాను సాక్ష్యం ఇచ్చాడు, శిష్యుడైన యోహాను సాక్ష్యం ఇచ్చాడు, శతాబ్ది ఆఖరికి దయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం గొప్పది. ఇన్ని సాక్ష్యాలు కలిగిన ఏది సాక్ష్యాన్ని కాదని నీకెవరు సాక్ష్యం జరిగాని నీ తెలుగు డబ్బా పట్టుకొని ప్రతిదానికి యేసు చెప్పిన వాక్యానికి సాక్ష్యానికి అభ్యర్థించింది. వాక్యమే కలిగించే పరిస్థితి క్రైస్తవులే కల్పించుకున్నారు కనుక ఈ మనుషులు కల్పించిన ఈ తప్పుడు సాక్ష్యాలను అందించి నువ్వేం చేసినా ఏ చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా క్రీస్తుని గురించి ప్రకటించి క్రీస్తుని జనపరిచి అనేక దేవుణ్ణి మనం భయపడతాలని మనకున్న ఈ సాక్ష్యాన్ని బట్టి వివేకమైన మనం ఎవరికి సాక్ష్యము మనకు పూర్తి చేశారు. ఇశ్రాయేలీయులు ప్రవక్తలందరూ ఆలోచన చేయగలిగితే అక్కడికి క్రీస్తు కూడా దేవునికి సాక్షి, అంటే యెహోవా సాక్షులు. అలా యెహోవా అంటున్నారు. అపోస్తలులు క్రీస్తుకి సాక్షి. ఇప్పుడు మనం క్రీస్తుని చూడలేదు, ఆలోచన ఆయన త్వరాన్ని డైరెక్ట్ గా వెళ్ళలేదు. మనం అపోస్తలు బోధకు సాక్షిలో ఉంటే వాక్యానికి సాక్షిలో ఉంది. అంటే ఏ విధంగా క్రీస్తు బోధకు సాక్షిలో లేదా క్రీస్తుకి సాక్షి. ఈ విధంగా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఏ విధంగా క్రీస్తుని ప్రశ్నిస్తూ అంటే ఆయన బోధ చేస్తూ మన బ్రతుకులు మార్చుకుంటూ అనేక మంది బ్రతుకులలో మార్పు కోసం ప్రయత్నిస్తూ రాత్రులు వాక్యాన్ని ధ్యానించి వాక్యంలో ఏమది చెప్పాలి. వాక్యానికి వ్యతిరేకంగా అనిపిస్తే అది ఎంత మంచి నీకు లేదు జరిగినా ఏం జరగకపోయినా వాటిని పక్కన పెట్టి అంతకంటే మంచి మేలు ప్రపంచానికి చేశాడు. అదే రక్షణ బాధ్యత. దాన్ని ప్రకటించుకుంటే వల్ల ప్రార్థన పరిశుద్ధంగా మాట్లాడుతూ ఏది ఎక్కడైనా సాక్ష్యమో ఏ సాక్ష్యాన్ని మేము ప్రకటించాలి, ఏ సాక్ష్యం వల్ల మీరు మీ కుమారుడి గురించి చెప్పిన సాక్ష్యం నాశనం అవుతుంది, ఏ సాక్ష్యం వల్ల మా ప్రభువు నుంచి క్రీస్తు త్యాగం కనుమరుగైపోతుంది. సాతాను చేసిన ఈ కఠిన దుర్గాలను, సాతాను పుట్టిన తంత్రాలను మేము ఎరిగి నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చి దేవా మరి సత్యానికి స్తంభముగా మేము మారగలిగినట్టు ప్రతి ఒక్కరము సాక్షులుగా నిలబడగలిగినాం. మీ కృపాన్ని పాటుదల దయచి నిన్న మీ పిల్లలు కదా దేవా దీన్ని మోసిపోయే వారిగా ఉండకుండా ఇంత నుంచైనా వారి జీవితంలో ఇలాంటి సాక్ష్యాలను ఖండిస్తూ ఈ కుమారుడి సాక్ష్యం వస్తుంది కనుక ఆ సాక్ష్యాన్ని నేను నమ్మి ఆ సాక్ష్యాన్ని నేను సర్వలోకం అంతా ప్రకటించి ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారానే మీ సన్నిధికి చేరగలిగే వాక్యాన్ని మాకుగా, అందుకు మీ పరిశుద్ధాత్మ సహవాసం మాకుగా అప్పుడప్పుడు మేము కూర్చొని మిగడం దేవా పరిశుద్ధాత్మను మా నుండి తీసేయాక జీవానికి వారసులుగా మీ కుటుంబ సమస్తము నీ మహిమాటని సహాయము చేయమని ఈ సజీవ యాగములో పాలు పొందిన ప్రతి ఒక్కరిని అప్పగిస్తుంది. నాకు తెలిసిన ఏ ఒక్కరిని నేను పోగొట్టుకోకుండా, నేను తెలిసిన వారిని నేను పోగొట్టుకోకుండా, ఇందులో ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నాము అందరం ఒకరినొకరం పోగొట్టుకోకుండా మాకు తెలిసిన అనేక వాళ్ళ అగ్ని నుంచి వ్యాధి రక్షించగలిగే దాచి అందరికీ అనుగ్రహించారు. ఈ యొక్క కరోనా పీరియడ్లో ఎంతమంది బాధను అనుభవిస్తున్నారో ముఖ్యంగా డాక్టర్ల కోసం, సేవా నర్సుల కోసం, వైద్య సిబ్బంది కోసం మున్సిపాలిటీ దివారాత్రి కష్టపడుతున్నారు. వారి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎంతో మంది వరుస కూలీలు నడిచిపోతున్నాం, ఎంతో మంది కలిసిపోతున్నారు. తల్లి చెడిపోతే కుమారుడి పిల్లలని స్థితిలో వేధిస్తున్న వాటిని మేము చూస్తున్నాం. ఈ భయంకరమైన పరిస్థితి దేవా మమ్మల్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని బోధించి
తీయగలగడం త్వరగా వ్యాక్సిన్ తయారై లేదా మందు తయారై ఈ మహమ్మారిని అణిచి మరలా మేమందరం సమాజంగా కూడుకొని ఆ దినం సమీపిస్తుంది కనుక మరీ ఎక్కువ కూడుకొని మారుమనిస్తుంది. సత్యానికి సాక్షులమయ్యే బాధ్యం అందరికీ అనుగ్రహించారు. ఆ ప్రజల శుద్ధి కొరకు ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను. ఆ ప్రియతలు మనుషులందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనుషులందరికీ ప్రభైనటువంటి క్రీస్తు యేసు కృప, మనందరికీ ప్రభైన పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం శాంతి సమాధానం సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇప్పటి వరకు మరి ప్రకటించవలసినది సిలువ వేయబడినటువంటి క్రైస్తవుల సాక్ష్యాలన అని పెట్టుకుంది. మరి ఈ ఉదయకాల సమయంలో చక్కని సందేశాన్ని అందించిన సోదరులు జానన్న గారికి ఈ ఆన్లైన్ పక్షంగా నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకునే ద్వారా మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం ముగించబడింది. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. కోల్చుకున్నైతే మధ్యాహ్న కాల సమయంలో 10:50 ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.